హలో అండి, అందరికీ నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శరత్చంద్ర, నువ్వు ఆ ఇంట్లో ఉన్నా ఈ ఇంట్లో ఉన్నా కూడా మా ఇద్దరి మధ్య ఉన్న శత్రుత్వం తగ్గదమ్మా, అది అలానే ఉంటుంది అని చెప్పేసి ఇక అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక అప్పుడే భూమి అయితే ఆగండి నాన్న అని చెప్పేసి పిలుస్తుంది. ఇక ఆ మాటతో శరత్చంద్ర వెనక్కి వచ్చి ఏంటమ్మా అనగానే ఇక భూమి అయితే నేను గుడికి వెళ్ళిన మాట నిజమే నాన్న, మీరు ఆ ఇంటికి వెళ్ళొద్దు అన్నారు కదా, అందుకే పూర్ణి ఇంకా ఆంటీ ఎలా ఉన్నారో తెలుసుకుందామని ఆయన్ని కలవడం కోసమని గుడికి వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళాక ఆయన ఐ లవ్ యూ చెప్తారు అని నేను అనుకోలేదు నాన్న. నన్ను ప్రేమిస్తున్నాను అని ఆయన అంత గట్టిగా అరిచి చెప్తూ ఉంటే నేను మిమ్మల్ని ప్రేమించట్లేదు అని చెప్పేలోపు మీరు అక్కడికి వచ్చి ఆయన్ని కొట్టారు నాన్న. నాకు అన్నం పెట్టిన రెండు చేతులు అలా గొడవ పడుతూ ఉంటే నాకు బాధేసింది, అందుకే ఏడుస్తూ ఉన్నాను నాన్న అని చెప్పి భూమి చెప్పగానే ఇక శరత్చంద్ర అయితే నాకు తెలుసమ్మా, నాకు ఇష్టం లేని పని నా కూతురు ఏది చెయ్యదు అని. నువ్వు ఇద్దరి గురించి ఆలోచించడం నీ మంచితనం అమ్మా, నీ తండ్రిగా చెప్తున్నాను. ఇక నువ్వు ఆ ఇంటి గురించి ఆలోచించద్దమ్మా అని చెప్పేసి ఇక శరత్చంద్ర భూమితో అంటూ ఉంటాడు. ఇంకొక వైపు అపూర్వ ఇంకా గోరింటాక్ సుజాత శరత్చంద్ర భూమితో ఏం మాట్లాడుతున్నాడో వినపడక ఇక చిరాగ్గా అలాగే గుమ్మం దగ్గర నిల్చొని ఉంటారు. తర్వాత ఏమో ఇక కృష్ణప్రసాద్ బార్లో మందు తాగుతూ ఈరోజు నాకు చాలా సంతోషమైన రోజు, భూమి నా కొడుకు ఇద్దరు ఒక్కటయ్యే రోజు, ఈ ఎగ్జైట్మెంట్ని ఇంటికి వెళ్ళేదాకా ఎందుకు ఆపుకోవడం, ఇప్పుడే ఫోన్ చేసి అడుగుతాను అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ అయితే మీరాకి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే గగన్ కూడా అదే బార్లోకి వచ్చి బాగా మత్తెక్కి మందు ఒకటి తీసుకురా అని చెప్పేసి బ్యారర్కి చెప్తాడు. తర్వాత ఏమో ఇక మీరా ఫోన్ లిఫ్ట్ చేయగానే హలో మీరా, భూమి వచ్చిందా, తను ఆనందంగా ఉందా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడగగానే ఏమోనండి, అన్నయ్య కోపంగా భూమిని తన రూమ్లోకి తీసుకెళ్ళాడు, ఏం మాట్లాడాడో ఏమన్నారో నాకేం తెలియదండి అని చెప్పి మీరా చెప్పగానే ఇక కృష్ణప్రసాద్ అయితే కోపంగా తీసుకువెళ్ళడం ఏంటి, భూమి గగన్ కలవడం ఏమైనా బావగారు చూసారా, ఇప్పుడే ఇంటికి వెళ్ళి తెలుసుకోవాలి అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ ఆ బార్లో నుండి వెళ్ళిపోతాడు. తర్వాత ఏమో ఇక గగను కూతురు నిన్ను ప్రేమించడం లేదురా, ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా అని చెప్పేసి శరత్చంద్ర అన్న మాటలు ఇక భూమినైతే నువ్వు చెప్పు భూమి అని చెప్పి గగన్ అడిగినప్పుడు ఇక భూమి మౌనంగా ఉన్న విషయాన్ని గుర్తు చేసుకొని ఇక గగన్ అయితే బాధపడుతూ ఉంటాడు. ఇంకొక వైపు భూమి కూడా శరత్చంద్ర నీ సమాధానం అవును అయితే ఈ ఇంటి నుంచి ఇప్పుడే వెళ్ళిపోవచ్చమ్మా, నాకు నీకు ఏ సంబంధం ఉండదు అని అన్న మాటల్ని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. తర్వాత ఏమో గగను ఇక భూమికి తనకు మధ్య జ్ఞాపకాలని తలుచుకొని అలా మందు తాగుతూ ఉంటే ఇక అప్పుడే చెర్రీ అయితే అన్నయ్య ఏంటిది అని చెప్పేసి తన చేతిలో ఉన్న మందు గ్లాస్ని పక్కన పడేసి ఏంటన్నయ్య మాట్లాడాలి బార్కిరా అంటే ఏదో అనుకున్నాను, నువ్వు ఇలా మందు తాగుతున్నావు అని తెలిస్తే పెద్దమ్మ తట్టుకోగలుగుతుందా, అసలు ఏమైందన్నయ్య అని చెప్పేసి చెర్రీ అలా అడగగానే నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అని చెప్పి గగను అంటాడు. ఇక దాంతో చెర్రీ అయితే ఏంటి సోదరా ఏమన్నావు, ఇంకొకసారి చెప్పు అని చెప్పేసి అలా గగన్ని అడుగుతాడు. ఇక గగన్ అయితే నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అని గగను ఇంకొకసారి చెప్పగానే నేను విన్నది నిజమే అన్నమాట, ఇన్ని రోజులకి నువ్వు ప్రేమలో పడ్డావన్నమాట, చెప్పన్నయ్య చెప్పు, ఆ లక్కీ గర్ల్ ఎవరు చెప్పన్నయ్య అని చెప్పేసి చెర్రీ అలా అడగగానే ఇక గగన్ అయితే ఆ అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకోకుండా ఆ అమ్మాయి ఎవరు అనేది నేను చెప్పనురా అని చెప్పేసి అలా గగన్ చెప్పగానే ఏంటి సోదరా, ఎవరైనా సరే మా ప్రేమలో పడినా అది ఫలించినా చెడిపోయినా కూడా తన పేరు చెప్పుకుంటారు, కానీ నువ్వేంటి సోదరా తన పేరు చెప్పను అని అంటున్నావు అని చెప్పేసి అలా చెర్రీ అడగగానే చెప్పలేను అని కాదురా, తన ఆత్మగౌరవం దెబ్బతింటుంది అని నేను చెప్పాలి అని అనుకోవట్లేదు అని చెప్పి గగను అనగానే అంటే నాకు చెప్పినా కూడా ఆ అమ్మాయి ఆత్మగౌరవం దెబ్బతింటుంది అని అనుకుంటున్నావా, నేను నీ ప్రేమ గురించి ఊరంతా చాటింపేస్తాను అని అనుకుంటున్నావా అని చెప్పేసి చెర్రీ అలా అంటూ ఉంటే అలా అని కాదురా అని చెప్పేసి గగను అంటాడు. మరి ఇంకేంటన్నయ్య నీ ప్రాబ్లము, మై స్వీట్ బ్రదర్, ఇప్పుడు విషయం చెప్పమ్మా, ఎవరా అమ్మాయి అని చెప్పి చెర్రీ అడగగానే ఇక అప్పుడే గగన్ అయితే మౌనంగా ఉండటంతో సర్లే అన్నయ్య ఇప్పుడు వదిలేసేయి, పెళ్లి పీటల మీద నీ పక్కన కూర్చుంటే అప్పుడే వదినెవరో నాకు తెలుస్తుంది కదా, అది తర్వాత చూసుకుందాం, కానీ అసలు మ్యాటర్ ఏంటో చెప్పు అని చెప్పేసి అలా చెర్రీ అడగగానే తనకి నా మనసులో మాట చెప్తాను అని ఒక చోటికి రమ్మని చెప్పాను అని చెప్పి గగను అలా చెప్పగానే వస్తుందన్నయ్య, నువ్వు పిలిస్తే రాను అనే అమ్మాయి ఈ భూమి మీద ఎవరు ఉండరు అని చెప్పేసి చెర్రీ అలా చెప్పగానే ఇక గగన్ కూడా అవునరా వచ్చింది,
నా మనసులో మాట చెప్పాను అని గగను చెప్పగానే, అవునా అలా అయితే హగ్ చేసుకొని మరీ తిరిగి ఐ లవ్ యూ చెప్పింటుంది కదా అని చెప్పేసి చెర్రీ అంటాడు. ఏమోరా ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఈలోపు మా మధ్యలోకి ఒకడొచ్చాడు అని గగను చెప్పగానే ఇక చెర్రీ అయితే, ఎవరు సోదరా, ఆ అమ్మాయి వాళ్ళ ఫాదరా లేకపోతే రిలేటివా, ఇంకెవరు సోదరా అని చెప్పేసి అలా చెర్రీ అడుగుతూ ఉంటే, ఆ అమ్మాయికి తనకి అసలు ఏ సంబంధం లేదురా అని చెప్పేసి గగను అంటాడు. ఏ సంబంధం లేనివాడు వచ్చి నీ ఒంటి మీద చెయ్యేస్తే నువ్వు వదిలేస్తావా, ఇరగదీయాల్సింది కదా సోదరా అని చెప్పేసి అలా చెర్రీ అనగానే, ఆ అమ్మాయి వాడికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే నేను కూడా అదే చేసేవాడినిరా, తన మనసులో ఏముందో చెప్పకుండా వెళ్ళిపోయింది అని చెప్పేసి గగను అలా చెప్పగానే ఇక అప్పుడే చెర్రీ అయితే, సోదరా ఒకటి చెప్తాను చూడు, ఆ అమ్మాయికి ఇష్టం లేకపోతే నువ్వు ఐ లవ్ యూ చెప్పినప్పుడు తిరిగి నాకు ఇష్టం లేదు అని చెప్పేసి కొట్టినట్టు చెప్పేస్తుంది. అదే తన వాళ్ళు పక్కనే ఉన్నారనుకో, చెప్పు తీసుకొని మరీ కొట్టి చెప్పి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ ఈ అమ్మాయి అలా చెయ్యలేదు, ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది కదా. అంటే దీన్ని బట్టి నీకేమర్థమైంది, నీ మీద తన మనసులో ఏదో ఉంది, అదేంటో ముందు నువ్వు తెలుసుకోవాలి అని చెప్పి చెర్రీ అలా చెప్పగానే ఇక అప్పుడే గగన్ అయితే, కరెక్ట్ టైంలో వచ్చి మంచి అడ్వైస్ ఇచ్చారా, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ఇక చెర్రీని హగ్ చేసుకొని గగను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత ఏమో ఇక చెర్రీ గగను ఆర్డర్ చేసిన మందు తాగుదామా, ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో అని చెప్పేసి ఇక ఆ మందు తాగుతూ ఉంటాడు. చిచి ఇదేంటి ఇలా ఉంది, ఎలా తాగుతున్నారో ఏంటో అని చెప్పేసి అలా చెర్రీ విసుక్కుంటూ ఉంటే ఇక చుట్టుపక్కల వాళ్ళు అదోలా చూడడంతో ఇక చెర్రీ అయితే అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తర్వాత ఏమో ఇక కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వచ్చి భూమి ఏడుస్తూ ఉండడం చూసి, ఏంటమ్మా ఏడుస్తున్నావేంటి అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ అడగగానే, లేదు మామయ్య ఏడవడం లేదు అని చెప్పేసి భూమి అంటుంది. ఇక దాంతో కృష్ణప్రసాద్ అయితే, భూమి బాధని కన్నిటిని పరాయి వాళ్ళ దగ్గర దాచాలమ్మా, సొంత వాళ్ళ దగ్గర దాచలేము, ఏమైంది వాడు నీకు ఐ లవ్ యూ చెప్పలేదా అని చెప్పి కృష్ణప్రసాద్ అలా అడగగానే ఇక భూమి అయితే, చెప్పాడు మామయ్య, ఆయన నాకు ఐ లవ్ యూ చెప్పాడు, మీరు చెప్పినట్టుగానే ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు మామయ్య అని చెప్పేసి భూమి అలా చెప్పగానే, భూమి మరి నువ్వు చెప్పాలి అనుకున్న మంచి మాటకి కన్నీళ్ళు ఎందుకు అడ్డొచ్చాయమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అలా అడగగానే ఇక అప్పుడే భూమి అయితే, శరత్చంద్ర వచ్చి గగన్ని కొట్టి నా బిడ్డకు ఐ లవ్ యూ చెప్పడానికి నీకెంత ధైర్యం రా అంటూ అక్కడ గొడవ చేసి భూమిని తీసుకొచ్చిన విషయాన్ని మొత్తాన్ని కూడా ఇక భూమి అయితే కృష్ణప్రసాద్కి చెప్పేస్తుంది. దాంతో కృష్ణప్రసాద్, మరి వాడిని ప్రేమిస్తున్నాను అని నువ్వు చెప్పేయచ్చు కదమ్మా, మిగతాదంతా వాడే చూసుకునేవాడు కదా అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ అనగానే, ఎలా చెప్తాను మామయ్య, చెప్తే రక్తం పెంచిన నాన్నని దూరం చేసుకుంటాను, ఎలా చూసుకుంటున్నారో మీరే చూస్తున్నారు కదా మామయ్య, సొంత కూతుర్ని అని తెలియకపోయినా కూడా సొంత బిడ్డలాగా చూసుకుంటున్నారు, ఆ నాన్నకి ఎలా దూరం అవ్వాలి మామయ్య అని చెప్పి భూమి అలా బాధపడుతూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ అయితే, భూమి నీకు ఏ మాట ధైర్యాన్ని ఇస్తుందో, ఏ మాట నీకు ఓదార్పు ఇస్తుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో నేను కూడా ఉన్నానమ్మా, కానీ నీ పరిస్థితే వాడికి తెలియదు కదా, నువ్వు మాట్లాడకుండా వెళ్ళిపోయావు అని చెప్పి కోపంలో నిన్ను అపార్థం చేసుకుంటే అప్పుడు పరిస్థితి ఏంటమ్మా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అలా అడగగానే, అదే కదా మామయ్య నా దురదృష్టము, నేను కోరుకున్నట్టే కట్టుకున్న వాడితో 7 అడుగులు వేయలేకపోతున్నాను, మనసులో ఉన్నవాడు దూరం అయ్యాక కన్నవారితో ఆనందంగా బతకలేను, నా ఈ పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు మామయ్య అని చెప్పేసి భూమి ఏడుస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో గగన్ భూమి మనసులో ఏముందో తెలుసుకోగలుగుతాడా లేదా అనేది మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.